తెలుగు రాష్ట్రాల్లో మద్యం గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. తెలియని మైకంలో కన్నవారిని నేస్తాలను కడతేరుస్తున్నారు. తమ కుటుంబాల్లో ఆరని శోకాగ్ని రేపుతున్నారు. నిండు జీవితాలను సెల్ ఊచలకు అంకితం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం గంజాయి ప్రాణాలు తీస్తున్నాయి. ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వైన్ షాప్లో జరిగిన గొడవ స్నేహితుడి హత్యకు దారితీసింది. వైన్ షాప్లో రమేష్ మరీదాసు మధ్య ఘర్షణ జరిగింది. మరీదాసు బీరు బాటిల్తో రమేష్పై దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ మేనల్లుళ్లు మరీదాసుపై రాళ్లతో దాడి చేసి చంపేశారు. హన్మకొండ జిల్లాలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ కత్తులతో దాడి వరకు వెళ్లింది. గోపాల్పూర్లో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవకు దిగారు. రామ్ చరణ్పై స్నేహితుడు కార్తీక్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామ్ చరణ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరబందలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు మానసిక సమస్యలు, మరోవైపు వ్యసనాలకు బానిసైన ఏకాంబరరావు మద్యం కొనడానికి డబ్బుల కోసం తండ్రి లక్ష్మీనారాయణను వేధిస్తూ ఉండేవాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తండ్రితో ఘర్షణకు దిగిన ఏకాంబరరావు నేలపై పడేసి విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.